ఆఖరి కార్యానికి ఏం తక్లీఫ్ కావద్దని పాత సీఎం కేసీఆర్ సార్ ఏలువడిలా ఊరూరికి సక్కదనాల శ్మశాన వాటికను కట్టిండ్రు. దాంట్లో నీళ్ల సౌలత్, కరెంటు సౌలత్, లైట్లు, బాత్రూంలు, కొన్ని దిక్కుల కరెంటుతోని కాల్చే మిషన్లు, శవాల నుంచే ఫ్రిడ్జ్లు సుతం పెట్టిండ్రు. ఊర్లో ఎవ్వలకైనా ఆ కార్యానికి ఏం తిప్పలు లేకుండా చూసుకున్నారు. ఇన్ని సౌలతులున్న శ్మశానాన్ని గిడ వేరే ఒకరు అడ్డబెట్టి అడ్డగోలుగా వాడుతున్నారు. చూడుండ్రి వీళ్ళ వాడకం ఎట్లున్నదో. ఓష్ని వీళ్ళ కథ సల్లగుండా సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగుండ నాకెందుకు సిగ్గు అన్నదట. అగో అచ్చం గట్టెనే ఉన్నది గదా పేకాట రాయుళ్ళ కథ. ఇండ్లు లేనోళ్ళు కిరాయికుండేటోళ్ళ కుటుంబాలల్లా ఎవలన్న జీవిడిస్తే ఆఖరి కార్యాన్ని వేసి దినాల దాకా ఈయన్నే ఉండనికి సర్కారు సౌలతులు వేసింది. ఉండేతందుకు రూములు కట్టింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పాత కాచవరం కాడగూడ గట్లనే శ్మశానం దానికి ఆనుకొని రూములు కట్టించింది పోయిన సర్కారు. ఇక వాటిలా ఎవ్వలు లేనిది చూసి జోకర్ వడ్డంత సంబురంతోని పేకాట పాపారాయిళ్ళు అడ్డబెట్టిండ్రు. ఈ డెన్నుకు మేమే కింగులం అనుకుంటా కాయ్ రాజా కాయన పట్టిండ్రు. తెల్లారదాకా తీన్ పత్తి రమ్మి డాబులేసుకుంటా హాయిగా కాష్టాల గడ్డల రిలాక్స్ అయితున్నారు. ఊర్లల్లనైతే చుట్టుముట్టోళ్ళు కన్నెత్తరు, పోలీసోళ్ళు గస్తీ కాస్తారు. ఇన్ని కష్టాల నడుమ ఆటకు ఆటంకమైతదని ఈడనైతే ఎవ్వలకు అనుమానం కాదు గదా, అస్సలు చూసినా పురుగుగుడుండదని ఈ సీక్రెట్ జాగల పేకాట క్లబ్బు తెరిచిండ్రు బద్మాషోళ్ళు. పేకాట అంటే ఉత్తగనే ఉండదు గదా, దానికి సీసల సప్పుడు లేకుంటే ఆడినట్టే ఉండదాయే. పుల్లులకు పుల్లులు తెచ్చి లేపుతున్నారట ఈడ. గీ ఊరాయనే వెంకటేశ్వర్లన్న ఇంకేదో చెప్తాడట ఇందాం. అయితే ఎప్పుడో 20 సంవత్సరాల కింద వేసిన బోర్ అది. దాంట్లో అన్నీ ఉన్నాయి, మొత్తం మోటార్ కనుక అన్ని పెట్టారు, అన్నీ ఉన్నాయి. అయితే అది ఎవరికి తెలవకుండా తీసుకొని పోయిండంట సర్పంచ్, మాజీ సర్పంచ్. అది మొన్న ఈ మధ్య ఒక ఆయన చనిపోతే వస్తే తెలిసింది. అది పేకాట, మందు, ఇక ఎవరు పడితే వాళ్ళు చిన్న మునగాల నుంచి వచ్చి ఆడుతున్నారు పేకాట. అసలు ఎవరు పట్టించుకోవట్లే, ఫినిషింగ్ లేదు, ఉన్న భూమి ఆక్రమించుకున్నారు. ఏం కావాలంటే మనకి సౌకర్యం కావాలా, మంచిగా ఉండాలా, హాస్టల్ కూడా మంచిగా ఉండాలా. అది మేము కోరుకునేది. అది మాకు ఎవరి మీద దేశం లేదు, కోపం లేదు. చర్య తీసుకొని మాకు ఇది చేసి పెట్టాలని కోరుతున్నాం. ఓస్ని ఇదెక్కడి పర్షాను. కాష్టాల గడ్డ కాడ పెట్టిన బోరు మోటార్ను తాజా మాజీ సర్పంచ్ వేసుకపోయిండట. పదవులే లేవాయే, గివ్వేం చేస్తే అనుకున్నాడో ఎట్లనో. పబ్లిక్ పైకంతోని కొన్న మోటార్ను సొంత పనుల కోసానికి ఇంటికి గొంచబోయిండట. ఇక మొన్నట్ల ఎవలో జీవిడిచిండ్రని కాష్టాల గడ్డకు తీసుకత్తే ఈ ముచ్చట బయటపడ్డది. ఈడ బోరు మోటార్ లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, చుట్టుముట్టు జాగను కూడా కబ్జా పెట్టిండ్రట. గేట్లు ఏడికాడికి ఇరిగిపోయినాయి. పక్కపొంటి ఊర్లొల్లు అడ్డబెట్టి ముక్కలాట ఆడుతున్నారు. సకల సౌలతులతోని కట్టుకున్న కాష్టాల గడ్డను ఆగమాగం చేసిండ్రని ఊరొల్లంతా మస్తు గరానికస్తున్నారు. సర్కారు పెద్దలు పెద్ద పెద్ద ఆఫీసర్లు చూసి దీన్ని పట్టించుకోవాలని అంటున్నారు. సీఎం రేవంత్ అన్న ఈయనే కాదే, రాష్ట్రమంతా శాన దిక్కుల గిట్లనే కాష్టాల గడ్డల పరిస్థితి. జప్పున నజరేసి పబ్లిక్ తిప్పలు తీరుండ్రి. సరే ఉంటాం మరిగా.